85 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికే ఈసీ వెళ్లి ఎన్నికల కంటే ముందే వెళ్తుంది. ఎన్నికల డేట్ 11th కదా, ఇప్పుడు నవంబర్ 11th కదా, నవంబర్ 9th 10th ఆ సమయంలోనే ఎన్నికల కమిషన్ వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్లి స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అధికారులు వెళ్లి వాళ్ళ దగ్గర ఓటు తీసేసుకుంటున్నారు. అంటే పోస్టల్ బ్యాలెట్ ఇంతకు ముందు కేవలం ఆర్మీలో పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, పోలింగ్ డ్యూటీ పడ్డ వాళ్ళు, అంగన్వాడీలు, ఆయాలు ఎవరికి పోలింగ్ డ్యూటీ పడితే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఉండేది. పోస్టల్ బ్యాలెట్ వీళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు, ఉద్యోగులు అప్లై చేసుకుని వచ్చి ఓటేసేవాళ్ళు. ఇప్పుడు 85 సంవత్సరాల తర్వాత వృద్ధులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అట్లా 103 మంది, అంటే మేము పోలింగ్ సెంటర్కి రాలేము, మా ఇంటికి వచ్చి ఓటు తీసుకోండి అని అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు. అట్లా 103 మంది అప్లై చేసుకున్నారట 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు జూబ్లీ సెంటర్లో. సో 4,01,000 ఓట్లో 103 మంది 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు మా ఇంటికి వచ్చి ఓటు రికార్డ్ చేసుకోండి అంటే ఎలక్షన్ కమిషన్ వెళ్లి, అధికారులు వెళ్లి ఓటు తీసుకున్నారు. ఆ 103 మందిలో 2 చనిపోయారు ఈ మధ్యలోనే అప్లై చేసుకున్న సమయంలో. దానిలో సో 101 ఓట్లు పోలేనాయి. ఇప్పుడు ఆ 101 ఓట్లకు సంబంధించిన ఫలితం ఫస్ట్ వస్తుంది. అది పోస్టల్ బ్యాలెట్ లాగా. ఆశ్చర్యకరంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ లేరా జూబ్లీహిల్స్ పరిధిలో అన్నది అయితే నిన్న అర్థం కాలేదు. నిన్న దాదాపు పోస్టల్ బ్యాలెట్ అయితే ఎవరిది రాలేదని చెప్తున్నారు. సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అది. దాని తర్వాత కౌంటింగ్ ఏ విధంగా నడుస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. కౌంటింగ్ ఫస్ట్ మొదటి రౌండ్ షేక్పేటతో ప్రారంభమవుతుంది. షేక్పేటలో బీఆర్ఎస్ మెజారిటీ ఉంటుందని అనుకున్నారు. అయితే ఎంఐఎం వచ్చి బాగా కొట్టేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, కార్వాన్ ఎమ్మెల్యే వచ్చి కొన్ని బూత్ క్యాప్చరింగ్ చేసిన పరిస్థితి. సో అక్కడ ఎట్లా ఉంటుందో ఏం తెలియదు. మొదటి రౌండ్ అంతా కూడా అంటే 1 నుంచి 42 ఈవీఎంల వరకు, ఎందుకంటే మొత్తం 42 రౌండ్లు అని చెప్పారు. సరే 42 టేబుల్స్ వేశారు. 10 రౌండ్లు చేయబోతున్నారు. 42 టేబుల్స్ అంటే ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం పెడతారు. 42 టేబుల్స్ మీద 42 ఈవీఎంస్ ఉంటాయి. సో ఇట్లా మొత్తం 407 పోలింగ్ బూతులు, 407 ఈవీఎంలు లెక్కించాలి. 42 × 9, 42 × 9 ఎంత? 49ల 360, 2 9ల 18, 378 అయిపోతాయి. ఇక లాస్ట్ రౌండ్ లో కేవలం 29 ఈవీఎంలు మాత్రమే ఉంటాయి. సో 9th రౌండ్ కల్లా దాదాపు 368 ఈవీఎంల కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక లాస్ట్ రౌండ్ లో మాత్రం మిగతా ఏవైతే 42 × 9 378, 378 తర్వాత మిగతా 29 ఈవీఎంలు 10th రౌండ్ లో అవుతాయి. సో ఒక రౌండ్ లో 42 ఈవీఎంలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. 42,000 ఓట్లు ఉంటాయి, కానీ దాని పోలైనవి తక్కువనే కదా. పోలైనవి దాదాపు 500 చొప్పున ఈవీఎం అంటే ఒక్కో రౌండ్ కు దాదాపు 20 నుంచి 21,000, 22,000 ఓట్ల కౌంటింగ్ అవుతుంది ఒక్కో రౌండ్ కి. టోటల్ పోలైన ఓట్లు 194,000 ఎన్నో ఉన్నాయి. 50% కూడా పోలింగ్ కాలేదు. మొట్టమొదట లెక్కించేది షేక్పేట. షేక్పేటలో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, ముస్లిం ఓట్లే ఎక్కువ ఉంటాయి. దాదాపు 60 నుంచి 70% వరకు ముస్లిం ఓట్లే షేక్పేట డివిజన్ లో ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత రెండో రౌండ్ కూడా షేక్పేటే, ఒక 28 డివిజన్స్. ఆ తర్వాత రెండో రౌండ్ లో షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ ప్రాంతాలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. మూడో రౌండ్ లో మళ్ళీ షేక్పేట కొన్ని వస్తాయి, వెంగళరావు నగర్, రేమత్ నగర్ వస్తాయి. ఈ రేమత్ నగర్ లోనే ఇక్కడ మొదట షేక్పేటలో కొంత బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది, కొంత బీఆర్ఎస్ ప్రో ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎర్రగడ్డలో మిక్స్డ్ ఉంటుంది, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్. ఆ తర్వాత వెంగళరావు నగర్ కొంచెం చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఏరియా, సెటిలర్స్ ఎక్కువ ఏరియా. థర్డ్ రౌండ్ లో షేక్పేట, వెంగళరావు నగర్, రేమత్ నగర్. రేమత్ నగర్ దాదాపు 28 డివిజన్స్ ఉన్నాయి. రేమత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ లీడ్ ఉంటుందని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కు చాలా తక్కువ ప్రభావం ఉంటుందన్నారు. మొత్తం 194,000 ఓట్లలో 40,000 ఓట్లు ఇక్కడే పోలయ్యాయి. రేమత్ నగర్ లో 74,000 ఓట్లు ఉన్నాయి. టోటల్ హైయెస్ట్ ఓట్స్ ఉన్నవి రేమత్ నగర్ లోనే. సో రేమత్ నగర్ లో ఈ ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో 40,000 ఓట్లు, 194,000 ఓట్లు, 40,000 ఓట్లు రేమత్ నగర్ లో మాత్రమే మనకు ఉన్నాయి. సో క్రూషియల్, కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉన్న ప్లేస్ రేమత్ నగర్. ఆ తర్వాత 4వ రౌండ్ లో వెంగళరావు నగర్,
రేమత్ నగర్ ఈ 2 కౌంటింగ్ ఉంటాయి. 5వ రౌండ్ లో రేమత్ నగర్, వెంగళరావు నగర్. సో కాంగ్రెస్ పార్టీ 3rd, 4th, 5th ఈ 3 రౌండ్స్ కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రేమత్ నగర్ లో లీడ్ ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కాంగ్రెస్ ఆధిక్యత పోస్టల్ బ్యాలెట్ లో కనబడుతుంది. అయితే స్వల్ప ఆధిక్యత కేవలం 3 ఓట్లు మాత్రమే. సునీత 39 ఓట్లు కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్ బీఆర్ఎస్ 36, బీజేపీ 10. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 3 ఓట్ల ఆధిక్యం మాత్రమే. హోరా హోరీ పోరు అని చెప్పొచ్చు. ఇది హోమ్ ఓట్ల పోస్టల్